నమస్తే అండి. మనం పి. రఘునాథరావు గారి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి చదువుకుంటున్నాము. సో, నిన్న నిన్న పోర్చుగీస్ అండ్ డచ్ గురించి రివైజ్ చేసాము. ఈరోజు బ్రిటిష్ గురించి రివైజ్ చేద్దాము అనుకున్నాము. సో, ఇప్పటివరకు బ్రిటిష్ గురించి జరిగిన టాపిక్ రివైజ్ చేద్దాము. సో, లెట్స్ స్టార్ట్. సో, బ్రిటిష్ వారు భారతదేశంలోకి ఎలా వచ్చారు, ఆంధ్రదేశంలోకి ఎలా వచ్చారు, వాళ్ళకి ఎదురుగైన సర్కమ్స్టెన్సెస్ ఏంటి, ఇవన్నీ మనం రివైజ్ చేద్దాం ఇప్పుడు. సో బ్రిటిష్ వారు కూడా ఇతర యూరప్ దేశాల వలనే సుగంధ ద్రవ్యాల లాంటి తూర్పు దేశపు వస్తువుల్ని ఇటలీ వ్యాపార నౌకల ద్వారా తమ నౌకా కేంద్రాలకు తెచ్చుకునేవారు. ఏ దేశపు వ్యాపార నౌకల ద్వారా తెచ్చుకునేవారండి? ఇటలీ వ్యాపార నౌకల ద్వారా తమ నౌకా కేంద్రాలకు తెచ్చుకునేవారు. సో అంటే డైరెక్ట్గా ట్రేడ్ లేదనమాట, ఇటలీ వ్యాపార నౌకల ద్వారానే ఉండేది. సో వాళ్ళకి ఏమని ఉండేదంటే, వాళ్ళ ఉన్ని దుస్తులతోటి ఏషియాతోటి వ్యాపారం చేయాలి అని ఉండేది వాళ్ళ మనసులో. కానీ 1600 వరకు, ఇంచుమించుగా 1600 వచ్చే వరకు కూడా ఈ తూర్పు దేశాలతోటి వ్యాపారం కొనసాగించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకంతా ఈ నౌకా బలం లేదు, నౌకా సంపత్తి లేదు. అట్ ద సేమ్ టైం ఏమైందంటే అట్లాంటిక్ సముద్రము భౌగోళికంగా ఇంగ్లాండ్ దేశాన్ని మధ్యధరా సముద్రంలో సాగే యూరప్ వ్యాపారానికి దూరంగా ఉంచేది. సో అట్లాంటిక్ సముద్రం వాళ్ళకు ఒక బ్యారియర్ అయిపోయేది. ఈ తూర్పు దేశ వ్యాపారం అంతా ముఖ్యంగా ఈ మధ్యధరా సముద్రంలోనే, మెడిటరేనియన్ సీలోనే జరిగేది. ఈ అట్లాంటిక్ సముద్రం అనేది వాళ్ళకి ఒక డ్రాబ్యాక్ అయిపోయింది. ఈ మెడిటరేనియన్ సీలో జరిగే వ్యాపారంలో వాళ్ళు పాల్గొనడానికి 1600 సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళు నెమ్మదిగా ఈ అవరోధాలన్నింటినీ అధిగమించగలిగారు. సో హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ సముద్రాల్లో ప్రవేశం అవరోధరహితం కావడంతో సముద్రాంతర మార్గాల విషయంలో తన భౌగోళిక స్థితిని ఉపయోగించుకోవాలని ప్రయత్నించింది ఇంగ్లాండ్. సో వీళ్ళకి స్పెయిన్ అనేది శత్రు దేశం. సో ఈ స్పెయిన్, పోర్చుగల్ పాటించిన విదేశీ విధానానికి భిన్నంగా వాళ్ళ విదేశీ విధానం ఉండాలి అని అనుకున్నారు. సో వాళ్ళు ఏమేమి టార్గెట్స్ పెట్టుకున్నారు అంటే, ఒక కలోనియల్ ఎంపైర్ని ఈ ఈస్ట్ వైపు వాళ్ళు ఒక ఫార్మేషన్ చేయాలి అని అనుకున్నారు అన్నమాట. అంటే వలస రాజస్థాపనను ఏర్పరచుకోవాలనుకున్నారు. ఇంకా రాకముందే వాళ్ళు వలస రాజస్థాపన ఏర్పరచుకోవాలనుకున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ వ్యాపారాన్ని కూడా విస్తరించుకోవాలనుకున్నారు. సో ఈ 1600 వచ్చేటప్పటికి వాళ్ళకి ఎంత ధైర్యం ఎలా వచ్చిందంటే, 1574లో, ఎప్పుడండి 1574లో ఫ్రాన్సిస్ డ్రేక్ అనే అతను, ఎవరండి? ఫ్రాన్సిస్ డ్రేక్. 1574లో ఫ్రాన్సిస్ డ్రేక్ అనే ఇంగ్లీష్ నావికుడు మొలక్కస్లోని టెర్నేట్ను సందర్శించాడు. సో ఇక్కడ మొలక్కస్లోని టెర్నేట్ను సందర్శించారు. ఎవరు? ఫ్రాన్సిస్ డ్రేక్ అనే ఆయన ఇంగ్లాండ్ నావికుడు మొలక్కస్లోని టెర్నేట్ను సందర్శించాడు. సో అతను చాలా స్పీడ్గా హై స్పీడ్ బోట్స్ని, హై స్పీడ్ షిప్స్ని ఉపయోగించడం వల్ల సో ఇక్కడ వర్తకులందరికీ మనం ఈ నౌకల ద్వారా మనం వ్యాపారం చేయవచ్చు అనే ఒకలాంటి ధైర్యం వచ్చింది. కానీ వాళ్ళు లండన్లో వర్తకులు తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి అనుకున్నారు. కానీ అప్పటి రాణి ఎలిజబెత్ I దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంతా అక్కడ ఒక రకమైన డేంజర్ ఉంది కాబట్టి, అంటే ఇంకా అక్కడ అటువైపు నుంచి అగాధాన్ని ఎలా అధిగమించాలి అన్నది ఇంకా ఎవరూ చేయలేదు కాబట్టి రిస్క్ తీసుకోవడం ఎందుకు అని ఎలిజబెత్ I పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి ముఖ్యమైన బిట్ ఏంటంటే, ఫ్రాన్సిస్ డ్రేక్ వెళ్ళేటప్పటికి అక్కడ రాణి ఎలిజబెత్ I చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. సో ఇది ఇప్పుడు జరిగిందండి 1774లో. నెక్స్ట్ 1574లో. నెక్స్ట్ 1583లో, అంటే నెక్స్ట్ 9 ఇయర్స్లో రాల్స్ ఫిల్స్ అనే ఆంగ్లేయుడు, ఎవరండి? రాల్స్ ఫిల్స్ అనే ఆంగ్లేయుడు పర్షియా గల్ఫ్ ప్రాంతానికి చేరుకున్నాడు.
ఎక్కడికి చేరుకున్నాడంటే పర్షియా గల్ఫ్, అక్కడ కూడా పోర్చుగీసే ఉన్నారు. సో ఇతన్ని ఆ పోర్చుగీస్ బంధించి గోవాలకు తీసుకొచ్చారు. కానీ ఇతనేం చేశాడు, తప్పించుకుని మలక్కా దీవి ద్వారా ఇంగ్లాండ్కి చేరుకున్నాడు. చేరుకుని భారతదేశ సంపద గురించి ఇతడు అందజేసిన వివరాలతో తూర్పు దేశాలతో వ్యాపారం చేయాలన్న ఈ అక్కడ లండన్ వర్తకుల వాంఛ డబుల్ అయిందనమాట అండి. ఎవరి వల్ల అండి? 1583లో రాల్స్ ఫిల్స్ ద్వారా. సో 1588లో అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత 1588లో ఇంగ్లాండు స్పెయిన్ను జయించింది. సో ఇవన్నీ వాళ్ళ పవర్ చూసుకునే వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం మనం నిన్నటి క్లాస్లో చూసాము 1595-96లో వాల్నిన్స్ కోటెన్ అనే డచ్ నావికుడు బుక్స్ రాస్తాడు. సో దీని ద్వారానే యూరోప్ దేశాల వాళ్ళకి తూర్పు దేశపు అంటే ఆ సముద్ర మార్గాలు ఎలాగున్నాయి, అక్కడి వ్యాపారాలకి ఏ విధంగా అనుగుణంగా ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు అన్న అవగాహన ఏర్పడింది. ఇటినారియో అండ్ రేవ్స్ జస్ట్ షిఫ్ట్ అనే బుక్స్ రాశాడు అని మనం చదువుకున్నాం. దీనివల్ల వీళ్ళకి ఒక అవగాహన ఏర్పడింది. సో అలాగా 31/12/1600 అంటే డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఫామ్ చేశారు ఎలిజబెత్ I పర్మిషన్ తోటి. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అండి. ఇది డచ్ వాళ్ళ అండర్ ద గవర్నమెంట్ కాదు, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి అనుమతితో అండి? ఎలిజబెత్ I. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్ అయ్యేటప్పటికి ఇంగ్లాండ్ రాజు లేదా రాణి ఎవరు అంటే ఎలిజబెత్ I. సో ఇక్కడ క్వీన్ ఏం చేశారంటే 15 సంవత్సరాల మోనోపోలీ ఇచ్చారు ఈ కంపెనీకి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి మొగల్లాక్ స్ట్రైట్ వరకు వ్యాపారం చేయడానికి. మరి ఇతర బ్రిటిష్ కంపెనీ అక్కడ చేయకూడదు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి మొగల్లాక్ స్ట్రైట్ వరకు వ్యాపారం చేసుకోవడానికి ఒక గుత్తాధిపత్యం ఇచ్చిందని మోనోపోలీ ఇచ్చారు అక్కడి క్వీన్. సో ఒక కమిటీ ఫామ్ చేశారండి. ఒక గవర్నర్ 24 మెంబర్స్ తోటి, మొత్తం 25 మంది సభ్యులతోటి ఒక అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ కమిటీని ఫామ్ చేశారు. ఇలాగా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్ చేసిన వెంటనే. కానీ తర్వాత సంవత్సరం నుంచి ఎన్నుకో ఆ కంపెనీలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ ఈ మెంబర్స్ని అట్ ద సేమ్ టైం గవర్నర్ని ఎన్నుకుంటారనమాట నెక్స్ట్ సంవత్సరం నుంచి. సో ఈ కమిటీ తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కింద రూపాంతరం చెందిందండి. దీని అఫైర్స్ ఎలా నడుస్తున్నాయి అన్న దాని మీద వీళ్ళ మీద ఒక నిఘా ఉంచడానికి జనరల్ కోర్టుని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మీద నిఘా ఉంచడానికి జనరల్ కోర్టుని ఏర్పాటు చేసుకున్నారు. సో వాళ్ళకి ఒక అకౌంటబిలిటీ ఉండడానికి జనరల్ కోర్ట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ జనరల్ కోర్ట్నే తర్వాత ఏమని పిలిచారంటే కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్. ఏంటండి? కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్ కింద పిలిచారు. సో ఇదండి మోనోపోలీ ఇచ్చిన రాణి ఎవరు అంటే ఎలిజబెత్ I. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది, రాణి గుత్తాధిపత్యం ఇచ్చింది, ఇలాగా ఒక కమిటీని ఏర్పరచుకున్నారు. తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కింద రూపాంతరం చెందింది. సో ఇదంతా చేశాక జేమ్స్ లంకెస్టర్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం 1602లో 68,000 పౌండ్ల ఖర్చుతోటి ఇండోనేషియాలోని ఆచిన్కు చేరుకున్నారు. ఎవరండి? అప్పుడు సారథ్యం వహించింది ఎవరు అంటే జేమ్స్ లంకెస్టర్. వీళ్ళ ఫస్ట్ వాయేజ్ అంటే ఫస్ట్ నౌకా ప్రయాణం టు ఈస్ట్ ఏంటంటే ఎవరు సారథ్యం వహించారు అంటే జేమ్స్ లంకెస్టర్. ఆచిన్ ఇండోనేషియాలోని ఆచిన్కి 1602లో చేరుకున్నారు. బాంతంలో ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు. మనం నిన్నే చూసాము ఈ 1602 లైక్ 1500 డచ్ వారు ఎప్పుడు వచ్చారండి ప్రైవేట్గా 1595లో బాంతం రేవ్కే చేరుకున్నారు వారు, రైట్. సో ఆల్రెడీ అక్కడ వీళ్ళు వెళ్ళే టైంకే డచ్ వారు ఉన్నారు. సో కానీ వీళ్ళ రాకని డచ్ వారు స్టార్టింగ్లో ఏ విధమైన అపోజ్ చేయలేదు, వ్యతిరేకించలేదు. సో నెక్స్ట్
రెండవ నౌకాయాత్ర. సో అపోజ్ చేయలేదు కాబట్టి రెండవ నౌకాయాత్ర గ్యారంటీగా ఉంది. సో హెన్రీ మిడిల్టన్ సారథ్యంలో రెండవ నౌక మళ్ళీ ఈ ఈ తూర్పు దీవుల వైపే వెళ్ళింది. అంబోనియా అండ్ బాండా వీటితోటి సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి చేసే అంబాయన బండా ద్వీపాలతో ప్రత్యక్ష సంబంధాలని నెలకొల్పుకోవాలని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోరుకుంది. ఏంటంటే ఆ దీవుల పేర్లు, సుగంధ ద్రవ్యాలను తయారు చేసే ఈ దీవులు అంబాయన అండ్ బండా వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇక్కడ మసాకర్ గురించి చదువుకుంటాం, మృత్యుకాండ గురించి. అంబాయన అండ్ బండా గుర్తుపెట్టుకోవాల్సిన ఐలాండ్ పేర్లండి ఇవే, అంబాయన అండ్ బండా. సో ఇది ఇలా ఉండటంతో వీళ్ళు బ్రిటిష్ వారితో అనుసరించాల్సిన పద్ధతిని అప్పుడు మార్చుకున్నారనమాట డచ్ వారు. సో ఎస్, వీళ్ళ ఇలా రావడానికి అయిష్టత చూపించారు. సో ఏది ఏమైనా సరే ఈ తూర్పు దీవుల మీద వాళ్ళకే గుత్తాధిపత్యం ఉండాలి అని భావించారు వారు. సో ఇది ఇక్కడ వరకు ఇలా జరిగిందండి. సో 1608లో కెప్టెన్ హాకిన్స్ నేపథ్యంలో సూరత్ చేరుకుంది మూడవ నౌక. అప్పుడు ముఘల్ రాజు ఎవరండి, ఇంగ్లీష్ వారు సూరత్ చేరుకునే టైంకి, అంటే ఇండియాలో మనం తెలుసుకోవచ్చు మొదటిసారి అడుగుపెట్టింది 1608వ సంవత్సరంలో. అప్పటి రాజు ముఘల్ చక్రవర్తి జహాంగీర్. ఈ నౌకా ప్రయాణం ఎవరి సారథ్యంలో జరిగిందంటే కెప్టెన్ హాకిన్స్. సో వీళ్ళు సూరత్లో ఒక ఫ్యాక్టరీని నెలకొల్పుదాం అనుకుని జహాంగీర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారండి. సో జహాంగీర్ కూడా పర్మిషన్ ఇచ్చాడు, కానీ వీళ్ళ పోర్చుగీస్ వారి ఒత్తిడితో. సో వీళ్ళు ఇండియాకి వచ్చేటప్పటికి పోర్చుగీస్ వారు అక్కడే ఉన్నారు మనకి తెలుసు. అప్పటికే వాళ్ళు మొత్తం విస్తరించారు, గోవాను ఆక్యుపై చేశారు. సో వివిధ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు నెలకొల్పారు. సో వీరు ఇండియా వచ్చేటప్పటికి పోర్చుగీస్ వారు ఉన్నారు, తూర్పు దీవులకి వెళ్ళేటప్పటికి అప్పటికే డచ్ వారు ఉన్నారు. సో ఇక్కడ ఇండియాలో పోర్చుగీస్ వారి ఒత్తిడి వల్ల జహాంగీర్ వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ని విత్డ్రా చేసేసుకున్నాడు. సో ఎస్, బ్రిటిష్ వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళ ఉన్ని దుస్తులకు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎటువంటి విధమైన డిమాండ్ లేదు, మార్కెట్ లేదు అని వాళ్ళు తెలుసుకున్నారు. సో కాబట్టి ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండియా యొక్క టెక్స్టైల్స్కి మంచి డిమాండ్ ఉంటుందని కూడా తెలుసుకున్నారు, వాళ్ళ ఉన్ని దుస్తులకు డిమాండ్ లేదని తెలుసుకున్నారు. సో ఈ సుగంధ ద్రవ్యాలతోటి ఇండియాతోటి టెక్స్టైల్స్ తోటి మార్పిడి చేసుకుని ఆ విధంగా వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రిటిష్ వారు మొదటిసారి వెళ్ళింది ఇండియా వైపు వెళ్ళలేదు, ఇండోనేషియా వైపే వెళ్ళారు, ఆషిన్ దగ్గరికి వెళ్ళారు. సో 1602లో వెళ్ళారు, 1608లో ఇండియాకి వచ్చారు సూరత్కి. సో ఎస్, వాళ్ళకి అటు డచ్ వారి నుంచి ఇటు పోర్చుగీస్ వారి నుంచి అప్పటికే ఆ దేశాల్లో ఉన్న వారితోటి వ్యతిరేకత ఏర్పడింది. సో 1611లో గ్లోబ్ నౌక ద్వారా, ఇది వెరీ ఇంపార్టెంట్ విటండి, గ్లోబ్ నౌక అన్నది చాలా ఇంపార్టెంట్. గ్లోబ్ నౌక ఎన్నో యాత్రకి సంబంధించింది, బ్రిటిష్ వారు ఎన్నో నౌకాయాత్రకి సంబంధించింది అంటే 4వ నౌకాయాత్రకి సంబంధించినది. సో దీనికి సారథ్యం వహించింది హిప్పన్. ఈ గ్లోబ్ నౌక ద్వారా మచిలీపట్నం చేరుకుంది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఆంధ్రదేశానికి వచ్చిన ఈ నౌక ఎన్నో యాత్రకి సంబంధించింది అంటే 4వ యాత్రకి సంబంధించినది. సో అటువైపు సూరత్ వైపు అటు సైడ్ వాళ్ళకి వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ బే ఆఫ్ బెంగాల్లోను, ఈ గల్ఫ్ ఆఫ్ సియామ్ అంటే థాయిలాండ్, ఈ మయన్మార్, ఇటు సైడ్ బర్మా, ఈ ఏరియాస్ తోటి వాళ్ళు ట్రేడ్ చేద్దాం అనుకున్నారు. సో గోల్కొండ నవాబుని కలిసి వాళ్ళకి కొన్ని అక్కడ ఫెసిలిటీస్, అక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఇవ్వమని కోరారు. సో 1622లో మచిలీపట్నంలో ఫ్యాక్టరీని కూడా నెలకొల్పారు. వాళ్ళు బర్మా తోటి, థాయిలాండ్ తోటి ట్రేడ్ రిలేషన్స్ ఉండేవి. సియామ్ అంటే థాయిలాండ్ అండి, సియామ్, గల్ఫ్ ఆఫ్ సియామ్ అంటే థాయిలాండ్ పూర్వపు పేరు. సో ఎస్, 1611లో వాళ్ళు మొదటిసారి ఆంధ్రదేశం వచ్చారని మనకు తెలుస్తుంది. ఎక్కడికి చేరుకున్నారని మచిలీపట్నం చేరుకున్నారు. సో 1612లో సో పోర్చుగీస్ని వీళ్ళు సూరత్ దగ్గరలోని స్వాలి వద్ద ఓడించారు. ఓకే, 1608లో
వాళ్ళు సూరత్ చేరుకున్నారు. 1611లో మచిలీపట్నం వచ్చి వాళ్ళు మళ్ళీ అటు సైడ్ వెళ్ళారనమాట. అక్కడ పోర్చుగీస్ వారిని ఓడించారు. 1613లో సో వీళ్ళ మీద వాళ్ళ ఆధిపత్యం చూసి జహాంగీర్ కూడా వాళ్ళకి ఫ్యాక్టరీని సూరత్లో కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. సో 1612లో వాళ్ళు పోర్చుగీస్ వారిని ఓడించారు. 13లో సూరత్లో ఫ్యాక్టరీ కట్టడానికి అనుమతి తీసుకున్నారు. 15లో మళ్ళీ ఓడించారు పోర్చుగీస్ వారిని. అప్పటి ఇంగ్లాండ్ రాజైన మొదటి జేమ్స్ను జహాంగీర్ ఆస్థానానికి పంపించి ఎవరైనా ఒక అంబాసిడర్ని వాళ్ళ ట్రేడ్ ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయమని ఈ రాజు మీద ఒత్తిడి తెస్తారు. అలా అప్పుడు రాజైన మొదటి జేమ్స్ థామస్ రోని పంపిస్తాడు. రైట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. 1615లో జరుగుతుంది ఇది. మొదటి జేమ్స్ థామస్ రోని జహాంగీర్ ఆస్థానానికి 1615లో పంపిస్తాడు. సో కానీ వాళ్ళ అనుమతుల్ని కానీ ఆ ఒప్పందాన్ని కానీ ఏమీ జరగనివ్వలేదు పోర్చుగీస్ వారి ఒత్తిడి వల్ల. కానీ వాళ్ళ రాజ్యంలో మొఘల్ ఎంపైర్ మొత్తంలో వాళ్ళు ఫ్యాక్టరీస్ కట్టుకోవడానికి అనుమతిని సంపాదించారు. థామస్ రోజంతా ఒక శాంతియుతమైన ఈ వ్యాపార విధానం. సో థామస్ రో చెప్తాడు, యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు అని చెప్పిన వారు ఎవరండి? థామస్ రో. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి. థామస్ రో చెప్పాడు యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేదని. సో 1612లో ఓడించారు, 1615లో ఓడించారు ఇండియాలో. 1620లో పర్షియా తీరంలోని జాస్క్లో మళ్ళీ బ్రిటిష్ వారు పోర్చుగీస్ వారిని ఓడించారు. అప్పుడు 1622లో పర్షియా రాజు షా పోర్చుగీస్ నుండి ఆర్మాస్ను తిరిగి తీసుకోగలిగాడు. ఎవరండి? రాజు పెర్షియాను. మనం ఇందాకే చూసాము, పర్షియా గల్ఫ్లో కూడా పోర్చుగీస్ ఉన్నారు. అందుకే మొదటిసారి ఇంగ్లాండ్ ఒక నావికుడు ఈ పర్షియా గల్ఫ్ను రాల్స్ ఫీల్డ్స్ను పర్షియా గల్ఫ్ ప్రాంతంలోనే పోర్చుగీస్ వారు బంధించి తీసుకువెళ్ళారు. అక్కడి నుంచి తప్పించుకునే మాతృభూమికి చేరుకున్నాడు అని మనం చదువుకున్నాము రాల్స్ ఫీల్డ్స్ గురించి. సో ఇక్కడి నుంచి ఈ పర్షియా వారి నుంచి ఆర్మాస్ను షా తీసుకోగలిగాడు. సో ఈ విధంగా మనం చూసాము పోర్చుగీస్ వారి యొక్క ఆ ప్రభావం గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వస్తుంది. సో 1612లో ఒకసారి, 1615లో ఒకసారి, 1620లో ఒకసారి, ఇలా నెమ్మదిగా తగ్గిపోయేటప్పటికీ వీరే ఈ గోవాలో ఉన్న పోర్చుగీస్ గవర్నమెంటే సూరత్లోని బ్రిటిష్ ప్రెసిడెంట్ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ తోటి ఒక ఒప్పందం చేసుకుంటుంది. సో ఇదండి ఇండియాలో బ్రిటిష్ వారి పరిస్థితి బలంగానే ఏర్పడింది. పోర్చుగీస్ వారు స్టార్టింగ్లో వాళ్ళ ప్రభావంతో చేయగలిగిన తర్వాత చేయలేకపోయారు. కానీ ఇండోనేషియాలో మాత్రం డచ్ వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ వ్యాపారం చేయాలి అన్న వీళ్ళ కోరిక బలంగా ఉండడంతో ఇండోనేషియాలో కూడా వాళ్ళు స్థాపించుకోవడానికి బయలుదేరతారు. డేవిడ్ మిడిల్టన్. ఎవరండి? డేవిడ్ మిడిల్టన్. ఫిఫ్త్ నౌక అండి ఇది. ఫిఫ్త్ నౌక ఒక బ్రిటిష్ షిప్ బాండనైరా ఈ ప్రాంతానికి చేరుకుంటుంది ఇండోనేషియాలోని. కానీ అక్కడ డచ్ వారు వీరిని తిరిగిపోమని పంపించేస్తారు. సో అలా వాళ్ళు వాయుద్వీపానికి చేరుకుంటారు. అది డచ్ వారి కంట్రోల్లో లేదండి. సో ఎలాగోలా అయినా అక్కడ స్థిరపడాలని భావించిన వారు వాయుద్వీపానికి చేరుకున్నారు. సో ఎవరండి? డేవిడ్ మిడిల్టన్. ఎవరండి? డేవిడ్ మిడిల్టన్. సో బాండనైరా అనే ప్రాంతానికి చేరుకున్న దాన్ని ఈ డచ్ వారు తిరిగి పంపించేశారు. సో ఎప్పుడండి ఇదంతా? ఎప్పుడు జరిగింది?
ఆ, ఈ ఎస్ ఎక్కడండి, ఇండోనేషియాలో వాయుద్వీపానికి చేరుకున్నారు. సో ఇలాగ ప్రతిసారి వీళ్ళని బహిష్కరిస్తుండటంతో కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంట్, అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకుంటుందండి. సో ఈ ఈ వీళ్ళు చేసిన దీనివల్ల 1613లో ఒకసారి, 1615లో ఒకసారి లండన్లోను హేగ్లోను వీళ్ళకి మీటింగ్స్ జరిగాయండి. డచ్ కంపెనీకి బ్రిటిష్కి మీటింగ్స్ జరిగాయి. కానీ మొత్తం డచ్ ఎప్పుడు తనకి గుత్తాధిపత్యమే కావాలని డిసైడ్ చేసుకుంది. 1613లో లండన్లో జరిగింది, 1615లో హేగ్లో జరిగింది. సో ఎస్, తనకు గుత్తాధిపత్యం కావాలి అంటే ఎటు తేలలేదన్నమాట ట్రీటీ. ఇంగ్లీష్ వారు కూడా ఇలా ఇక్కడ వీరితో ఎలాగైనా పోరాడైనా సరే ఈస్టర్న్ ఐలాండ్స్లో వాళ్ళ వాళ్ళ వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. సో అలాగా థామస్ డోలే అనే ఒక ఎగ్జిక్యూటివ్ని వర్జీనియా నుంచి పంపిస్తారు. సో 6 నౌకలతోటి ఇటువైపు ఇండోనేషియా వైపు థామస్ డోలే, వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. బ్రిటిష్ గవర్నమెంట్ పంపిన వారు ఎవరు అంటే థామస్ డోలే, రైట్. బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ఏంటంటారు, ఈ కంపెనీ పంపించిందండి థామస్ డోలేని. సో ఇతనికి సూరత్ తప్ప మిగతా అన్ని ఫ్యాక్టరీల మీద కూడా ఒక పవర్ ఇచ్చింది. సో ఇదిలా ఉంటే డచ్ కూడా పంపించారు గవర్నర్ జనరల్ కింద జాన్ పీటర్సన్ కోయన్. ఎవరండి? జాన్ పీటర్సన్ కోయన్. థామస్ డోలేని పంపించిన వారు బ్రిటిష్ వర్తకులు అయితే, ఆ కంపెనీ అయితే జాన్ పీటర్సన్ కోయన్ అనే అతన్ని పంపించిన వారు డచ్ కంపెనీ. జాన్ పీటర్సన్ కోయన్ సో థామస్ డోలే కన్నా ఎక్కువ సమర్థుడు అని పేరు తెచ్చుకున్నాడండి. సో 1619లో 1619లో థామస్ డోలే డచ్ వారి జకార్తా ఫ్యాక్టరీ నుంచి పంపించేస్తాడండి. ఎప్పుడండి? 1619లో డచ్ వారిని థామస్ డోలే తరిమేస్తాడండి జకార్తాలోని ఫ్యాక్టరీ నుంచి. ఎక్కడి నుంచి అండి? జకార్తాలోని ఫ్యాక్టరీ నుంచి. కానీ ఈ కోయన్ తిరిగి జకార్తాలో ఈ డచ్ వారిని ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. ఎవరండి? కోయన్, జాన్ పీటర్సన్ కోయన్ జకార్తాలో వాళ్ళని తిరిగి ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. సో ఇదిలా ఉంటే వీళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు కాబట్టి యుద్ధం ఏమైనా జరుగుతుందన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న వారి వ్యాపార వస్తువులన్నిటినీ కోరమండల్ కోస్ట్కి పంపించేశాడు. సో వీళ్ళందరూ కోరమండల్ కోస్ట్కి వెళ్ళిపోయాక, అంటే కోరమండల్ అంటే మన ఈస్టర్న్ కోస్ట్ అండి, తూర్పు తీరం, భారతదేశపు తూర్పు తీరాన్ని కోరమండల్ కోస్ట్ అంటారు కదా, అక్కడికి పంపించేసి అక్కడ మచిలీపట్నం నుంచి ఇక్కడ వాళ్ళ డచ్ వారు ఇండోనేషియాలో వాళ్ళ నౌకలన్నింటినీ నాశనం చేయాలనుకున్నాడు. ఎవరు? థామస్ డోలే 1619లో. కానీ డచ్ వారే బ్రిటిష్ వారి 6 నౌకల్ని కొలాప్స్ చేసేసారు, నాశనం చేసేసారు. ఆగస్ట్ 1619లో డోలే మచిలీపట్నంలోనే చనిపోయాడండి. ఎక్కడండి? మచిలీపట్నంలోనే చనిపోయాడు డోలే. సో అంతకన్నా ముందే జూలైలోనే 1619లో ఈ 2 కంపెనీలు ఒక సంధికి వస్తారండి. డచ్ వారు ఒప్పుకుంటారు. ఒక 3/4 ట్రేడ్ని మలక్కాలో ఒక 3వ వంతు ఈ వ్యాపారాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడానికి ఒప్పుకుంటారు. ఎవరండి? ఈ 2 కంపెనీలు ఒక సంధికి వచ్చి 1619లో, అంటే జూలై 1619లో, అంటే థామస్ డోలే చనిపోక ముందే వీళ్ళు ఒప్పుకుంటారు ఒక 3వ వంతు ఇవ్వడానికి. సారీ అండి, ఎన్నో వంతు అంటే 3వ వంతు వ్యాపారాన్ని ఇవ్వడానికి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ సంధి ఎవరెవరి మధ్య జరిగిందండి? డచ్ కంపెనీ, ఇంగ్లీష్ కంపెనీ మధ్య 3వ వంతు. ఎస్, ఎన్నో వంతు అంటే 3వ వంతు ఇవ్వడానికి గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఎన్నో వంతు సుగంధ వ్యాపారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేందుకు డచ్ కంపెనీ అంగీకరించిందంటే 3వ వంతు అని గుర్తుపెట్టుకోవాలి.
కానీ ఏమైందంటే అక్కడ డచ్ గవర్నర్ జనరల్ అయిన జాన్ పీటర్సన్ కోయన్ దీనికి ఒప్పుకోడండి. సో ఈ డచ్ వారు సో కాబట్టి సంధి బలపడలేదండి. సో ఏం చేశాడంటే సో అసలు ఆ రున్ అనే చోట ఇంగ్లీష్ వారిని డచ్ కంపెనీ బహిష్కరిస్తుందండి. అంబాయన సమీపంలోని రున్ దగ్గర ఈ డచ్ కంపెనీ ఇంగ్లీష్ కంపెనీని బహిష్కరిస్తుందండి. 1623లో ఇంకెలాగా సాగటం లేదని మలక్కా, బండా, అంబోయన ఇక్కడ 1623లో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదని భావిస్తుందండి. కానీ అంబోయన మృత్యుకాండ ఫిబ్రవరి 1623లో జరుగుతుంది. వాళ్ళ మీద ఒక రహస్య సమాలోచనలు చేస్తున్నారని 10 మంది ఆంగ్లేయుల్ని, 9 మంది జపాన్ దేశస్తుల్ని, ఒక పోర్చుగీస్ దేశస్తుల్ని, మొత్తం 20 మందిని డచ్ కంపెనీ ఊరి తీస్తుందండి. సో దీన్ని అంబాయన మృత్యుకాండ అంటారు. దీని తర్వాత ఇంకా గొడవలు అనవసరం అని భావించిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం మీదే తన కాన్సన్ట్రేషన్ అంతా పెడుతుందండి. సో ఇండియాలో ఉన్న ఈ పీతాంబరాలు, అక్కడి క్యాలికో, అక్కడ రంగు వస్త్రాలకి వీటిలన్నిటికి విపరీతమైన డిమాండ్ ఉంది ఈ తూర్పు దీవుల్లో. సో వీటిలన్నిటికీ అక్కడ సుగంధ ద్రవ్యాలతోటి ఒక బాటర్ సిస్టమ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుని అలా వాళ్ళ వ్యాపారం చేసుకోవాలి అని నిర్ణయించుకుంటారండి. సో డచ్ వారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని అక్కడ లేకుండా చేశారు అని భావించవచ్చు. సో ముందే వాళ్ళు రెండు కంపెనీలు చేసుకున్న ఈ సంధి ద్వారా మూడవ వంతు వ్యాపారానికి అంగీకరించిన సో జాన్ పీటర్సన్ కోయన్ అప్పటి గవర్నర్ జనరల్ ఒప్పుకోకపోవడంతో ఇదంతా జరిగింది అని మనం భావించవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్వి ఏంటంటే అండి, మొత్తం 5 నౌకాయాత్రలు ఉన్నాయండి. సో ఈ 5 నౌకాయాత్రలో మొదటిది ఇండోనేషియాకే వెళ్తుంది, రెండవది ఇండోనేషియాలకే వెళ్తుంది, మూడవది ఇండియాకి వెళ్తుంది, నాలుగవది ఇండియాకి వెళ్తుంది, మళ్ళీ 5వది ఇండోనేషియాకి వెళ్తుంది. సో ఫస్ట్ దానికి ఎవరండి? జేమ్స్ లాంకెస్టర్, సెకండ్ దానికి హెన్రీ మిడిల్టన్, థర్డ్ దానికి హాకిన్స్, ఫోర్త్ దానికి హిప్పన్, ఫిఫ్త్ దానికి డేవిడ్ మిడిల్టన్. సో ఇండియాకి వచ్చిన నౌక ఎన్నోది అంటే మూడవది, ఆంధ్రదేశానికి వచ్చిన నౌక ఎన్నోది అంటే 4వది. సో ఇదండి ఈరోజుది రివిజన్. థ్యాంక్ యూ.